మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టు షరతుల ప్రకారం విచారణాధికారికి హాజరయ్యారు. ప్రతి ఆదివారం సాయంత్రం సంతకం చేయాల్సి ఉండగా అనుచరులతో కలిసి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ కార్యాలయానికి వెళ్లి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోర్టు షరతుల వల్ల కేసుపై మాట్లాడలేరని, కానీ కేసు వివరాలు తనకంటే మీడియాకి బాగా తెలుసని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విచారణాధికారి ముందు హాజరు కావాలని చెప్పి కోర్టు షరతు విధించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూరల్ డిఎస్పీ గారు కాబట్టి ఆయన ముందు ఈరోజు హాజరు కావడం జరిగింది. ఆ షరతుకు లోబడి ఈరోజు హాజరై అక్కడ ఆయన ముందు విచారణాధికారి ముందు ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇంతకు మించి ఆ కేసులో మాట్లాడడానికి హైకోర్టు ప్రింట్ మీడియా ముందు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ ఆ ఇన్స్టెంట్ కేసుల గురించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ డిస్కస్ చేయకూడదు అన్న నేపథ్యంలో దాని గురించి ఆ కేసు గురించి మాత్రం వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు యొక్క పూర్వాపరాలు అనేటువంటి నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఏమి జరిగిందనేటువంటి దానికన్నా ఏమి జరుగుతుందనేటువంటిది ఎక్కువగా మీరు ఊహించి ఏదో చెప్తున్నారు కాబట్టి రేపు జరగబోయేది కూడా మీరే ఊహించి చెప్తారని నేను భావిస్తున్నా. అందువల్ల అందులో భాగంగానే ఈరోజు న్యాయస్థానం ముందు హాజరు మా విచారణాధికారి ముందు న్యాయస్థానం తీర్పు ప్రకారం హాజరు కావడం జరిగింది.